హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇండియా మిలిటరీ యొక్క పవర్ అనేది చాలా అయితే పెరిగింది. కానీ ఇప్పుడు మన ఇండియా యొక్క మిలిటరీ పవర్ అనేది ఇంకా పెరగబోతుంది. అసలు దానికి కారణం ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మనం ఫస్ట్ నుంచి మన ఇండియాని చూసుకున్నాం అనుకోండి, మన ఇండియా మిలిటరీ పవర్ పెంచుకోవడం విషయంలో ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా దాన్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మన ఇండియా దాన్ని అయితే యూజ్ చేసుకుంటది. అలాగే రీసెంట్ గా ఫ్రాన్స్ కి ఇండియాకి మధ్యన ఒక డీల్ అయితే జరిగింది. ఆ డీల్ జరిగిన తర్వాత మన మిలిటరీ యొక్క పవర్ అనేది ఇంకా చాలా రెట్లు అయితే పెరగబోతుంది. అసలు ఆ డీల్ ఏంటి, ఆ డీల్ లో మనకు వచ్చిన ఉపయోగాలు ఏంటి, అసలు ఆ డీల్ దేనికి సంబంధించింది, ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికైతే చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్ గా ఏం జరిగిందంటే, ఫ్రాన్స్ నుంచి కొంచెం మంది గవర్నమెంట్ అఫీషియల్స్ మన ఇండియాకి అయితే వచ్చారు. వాళ్ళు మన ఇండియాకి వచ్చి మన ఇండియాలో ఉన్న న్యూఢిల్లీలో అయితే ల్యాండ్ అయ్యారు ఫ్రెండ్స్. న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కి డిఫెన్స్ కి సంబంధించి ఒక ప్రపోజల్ అయితే ఇచ్చారు. సో ఈ డిఫెన్స్ ప్రపోజల్ గురించి మీరు కూడా న్యూస్ లో చదివే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజానికి ఆ డిఫెన్స్ ప్రపోజల్ వచ్చేసి దేనికి సంబంధించిందంటే రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించింది. ఇప్పుడు ఫ్రాన్స్ కి అలాగే ఇండియాకి మధ్యన జరిగిన డీల్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే 26 ఫైటర్ జెట్స్ ని మన ఇండియాకి అయితే అమ్మబోతుంది. అలాగే ఫ్రాన్స్ కి సంబంధించి రఫేల్ జెట్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మెయిన్ గా మన ఇండియన్ నేవీని అయితే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టుగా వీటిని అయితే డిజైన్ చేస్తున్నారంట. అలాగే వీటి యొక్క ప్రైజ్ కి సంబంధించి కాంట్రాక్ట్ కి సంబంధించి మాటలు అయితే జరుగుతున్నాయి. ఈ డీల్ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే ఈ డీల్ అనేది సక్సెస్ అయింది అనుకోండి, మన ఇండియన్ నేవీలోకి 26 రఫేల్ జెట్ ప్లేన్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ 26 రఫేల్ జెట్ ఫైటర్స్ ని దేంట్లో యూజ్ చేస్తారంటే, మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి వీటిని అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇవి మన నేవీలో యాడ్ అవ్వడం వల్ల మన నేవీ యొక్క పవర్ అనేది చాలా రెట్లు అయితే పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రైజెస్ కి సంబంధించి కొన్ని నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అవి కంప్లీట్ అయిన వెంటనే ఈ ఫైటర్ జెట్స్ అయితే తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి ఎంత పవర్ఫుల్ లో కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం. అలాగే ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ డీల్ యొక్క ప్రైస్ వచ్చేసి 5.5 బిలియన్ యూరోస్ అంట. నిజానికి మన ఇండియా ప్రీవియస్ గానే కొన్ని రఫేల్ జెట్స్ అయితే కొంది ఫ్రెండ్స్. కానీ ప్రీవియస్ గా మనం కొన్న రఫేల్ జెట్స్ కి ప్రెసెంట్ మనం కొంటున్న రఫేల్ జెట్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటంటే, మనం ప్రెసెంట్ కొంటున్న ఫైటర్ జెట్స్ ఏమైతే ఉన్నాయో దాని యొక్క ఎయిర్ ఫ్రేమ్ అనేది కొంచెం పవర్ఫుల్ గా అయితే ఉంటది. అంతేకాకుండా ఈ ఎయిర్ ఫ్రేమ్ అనేది మెయిన్ గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కోసం డిజైన్ చేయబడింది. అలాగే మనం ప్రీవియస్ గా కొన్న రఫేల్ ఫైటర్ జెట్స్ కి మనం ప్రెసెంట్ కొంటున్న రఫేల్ ఫైటర్ జెట్స్ కి మధ్యన వింగ్స్ లో కూడా ఒక డిఫరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, ప్రెసెంట్ మనం కొంటున్న రఫేల్ ఫైటర్ జెట్స్ లో వింగ్స్ అనేవి ఫోల్డబుల్ అంట. అలాగే మనం ప్రెసెంట్ కొంటున్న రఫేల్ ఫైటర్ జెట్స్ కి టెయిల్ హుక్ కూడా ఉంది. కానీ ప్రీవియస్ వర్షన్ లో ఆ టెయిల్ హుక్ అయితే లేదు. టెయిల్ హుక్ గురించి మాక్సిమం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మెయిన్ గా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, జెట్ అనేది చాలా ఫాస్ట్ గా ల్యాండ్ అవుతుంది. ఆ టైంలో దాని యొక్క స్పీడ్ ని రిడ్యూస్ చేయడం కోసం ఇది పట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఈ ఫైటర్ జెట్స్ కి సంబంధించి మెయిన్ గా ఒక ఆప్టిమైజేషన్ అయితే చేశారు. అది దేనికి సంబంధించిందంటే రాడార్ కి సంబంధించింది. ఈ రాడార్స్ అనేవి మెయిన్ గా సముద్రంలో ఫైటింగ్ చేయడానికి ఆప్టిమైజ్ అయితే చేశారు. అలాగే వెపన్స్ లో కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ గా ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ లో యాంటీ షిప్ మిసైల్స్ ని కూడా క్యారీ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం అయితే చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియోసే కాకుండా మీకు పర్టికులర్ గా దేని గురించి అయినా తెలుసుకోవాలన్నా, లేకపోతే మన హిస్టరీకి సంబంధించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలన్నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను కూడా దాని మీద అయితే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.